అందరికీ నమస్తే. ఈరోజు మా దగ్గర ఉన్న మామిడి తోటలో మామిడి పండ్లు చెట్ల కింద అయితే పడి ఉన్నాయి. వర్షాలకు ఈ పండ్లు అయితే కింద పడి ఉన్నాయి. ఒక్కసారి వర్షాలు పడినాయంటే మామిడి చెట్లకు మామిడి పండ్లు అయితే కింద పడిపోతాయి. నేను చూసారా ఈ గంపలో మామిడి పండ్లు తీసుకొని అయితే వెళ్తున్నా. ఈ మామిడి పండ్లు నేను తినడానికి కాదు, నా దగ్గర ఉన్న ఆవులకు ఇవ్వడానికి తీసుకెళ్తున్నా. నేను ఏది తిన్నా టేస్టీగా నాకు కూడా ఆవులకు ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఇట్లా మామిడి పండ్లు తీసుకొని ఆవులకు ఇద్దామని అయితే వెళ్తున్నా. చూడండి, ఇలా ఆవులు కట్టేసి అయితే ఉన్నాయి ఆవులు డైరీ ఫామ్లో. నేను ఒక్కొక్క మామిడిపండు తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకు తినిపిస్తున్నా. ఈ ఆవులు మాత్రం చాలా సంతోషంగా అవి తినాలని చాలా ఆరాటపడుతున్నాయి. నాకైతే ఇట్లా ఒక్కొక్క ఆవుకి తినిపిస్తుంటే నాకు ఒక రకమైన సంతోషం అయితే ఉంటుంది. అందుకే నేను ఇట్లా ఆవులకు మామిడిపండ్లు తినిపిస్తుంటా. మనం ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా మనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని ఆహారం తినాలని అనిపిస్తే తింటాం మనుషులం కాబట్టి. ఇవి ఆవులు మన ఆరోగ్యాలని కాపాడుతుంటాయి. అలాంటి వాటికి మనం కూడా స్వచ్ఛమైన ఆహారం, మంచి ఫుడ్ ఇస్తే మనకు కూడా మంచి పాలు వస్తాయి. ఇలా మంచి మేత అనేది ఇవ్వడం వలన ఆవులు మనకి ప్రేమగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆవుల మీద ప్రేమతోటి నేను ఇట్లా మామిడి పండ్లు తీసుకొని ఆవులకు ఇస్తున్నా. ఇవి ఇలా తింటుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అవి తినడానికి చాలా ఆరాటపడుతున్నాయి. అవి ఎంత తింటే అంత నాకైతే ఆనందం వేస్తుంది. అందుకే ఇట్లా ఒక్కొక్క మామిడిపండు తీసుకెళ్ళి వాటికైతే ఇచ్చాను. అట్లా ఇవ్వడం వల్ల నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా సాధ్యమైతే ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. నాకు సాధ్యమైంది కాబట్టి ఇలా ఇచ్చాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై గోమాత.